ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తెలుసు నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట. సో నేను ఒక మెహందీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ నాకు నేను ఏం వేసుకుంటున్నానో తెలీదు, బట్ సో నేను రెడీ అవ్వాలి. ఇక్కడ అంతా మేకప్ సామాన్ ఇష్టం ఉన్నట్టు పర్చేసి పెట్టుకున్నా నేను. యా, సో లెట్స్ గెట్ రెడీ. సో నేను ఆల్రెడీ నా ఫేస్ మాయిశ్చరైజ్ చేసుకొని ఉన్నాను అనమాట. సో దాని తర్వాత నుంచి ఈచ్ ప్రోడక్ట్ చెప్తూ రెడీ అవుతా, ఓకేనా? సో నేను ఇక్కడ నా మేకప్ అండ్ మా చెల్లి మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నియాసినమైడ్ డ్యూ డ్రాప్స్. ఇది యాక్చువల్లీ యూఎస్లో చాలా పాపులర్ ప్రోడక్ట్. సో నేను నార్మల్గా పెట్టాను, బట్ ఇక్కడ ఉంది కదా అని ట్రై చేస్తున్నా. చాలా మాయిశ్చరైజింగ్ ఉంది ఇది, actually very good. నేను ఏం వేసుకుంటానో నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించే మేకప్ మీరు ఏ అవుట్ఫిట్ పైకైనా వేసుకోవచ్చు. మీకు కనిపిస్తున్నాయా? నాకు భయంకరంగా డార్క్ సర్కిల్స్ వచ్చినాయి, ఎందుకంటే నేను ఈ మధ్యన అస్సలు పడుకోవట్లేదు సరిగ్గా. ఓకే, ఫస్ట్ వచ్చేసి నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇట్లా ఒక ఆరెంజ్ కరెక్టర్ తీసుకుంటున్నా అండ్ దెన్ జస్ట్ ఎక్కువ కాదు, జస్ట్ ఇక్కడ పెడుతున్నా అంటే. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చితే నాకు చెప్పండి, మీకు ఇలాంటి గెట్ రెడీ విత్ మీలో ఇలా విత్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ కావాలా అని. సో దట్ ఐల్ మేక్ మోర్ వీడియోస్. నేను ఇవాళ యాక్చువల్లీ ఒక కొత్త ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. ఇది నేను ఇవాళ కొత్త ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. అది వచ్చేసి షార్లెట్ టిల్బరీ వాళ్ళది ఫౌండేషన్ అనమాట. సో ఇది మా చెల్లి యూఎస్ నుంచి తీసుకొచ్చింది. సో ఈ షేడ్ యాక్చువల్లీ నాకు చాలా లైట్ ఉంటుంది, సో అందుకే నేను చాలా కొంచెం పెడుతున్నా. మీకు చూపిస్తాను నేను. లిటరల్గా చాలా చాలా తక్కువ పెడుతున్నా, చూడండి. ఇలా తీసుకొని అండర్ ఐస్కి పెడుతున్నా. మీకు కనిపిస్తుందా? షాడోస్ పడుతున్నాయేమో కదా ఇక్కడ లైటింగ్ వల్ల, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో నేను జస్ట్ ఇట్లా హై పాయింట్స్లో పెట్టుకుంటున్నా. చాలా తక్కువ పెట్టినా నేను యాక్చువల్గా. సో బ్లెండ్ చేద్దాం దీన్ని. సో నేను ఈ అండర్ ఐస్ దగ్గర ఉండేలా చూసుకొని మిగిలిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కిందికి లాగుతున్నాను అనమాట. సో సేమ్ ఎక్కువ లాగట్లేదు, ఎందుకంటే నేను కాంటోరింగ్ చేస్తా కదా ఈ కార్నర్స్ అన్నీ. సో ఆ కార్నర్స్కి లాగట్లేదు అనమాట. బ్లెండ్. నేను యూజువల్గా మ్యాకే యూజ్ చేస్తా. అండ్ ఏమంటారు, నేను ఫౌండేషన్స్ కొనక చాలా ఇయర్స్ అయిపోతుంది ఫౌండేషన్స్ కొనక నేను. సో నా ఫౌండేషన్ కాదు, దిస్ గర్ల్ డస్ అ లాట్ ఆఫ్ లొల్లి, యు సీ. కెన్ యూ హియర్ హర్? నిన్నే అంటున్నా, ఎంత లొల్లిలో లేస్తుంది చూడ, మెంటల్ దాని అంటే. అక్క అని కొంచెం కూడా భయం లేదు మా చెల్లికి అయితే అసలు. చూడు పిచ్చిదంట. ఎందుకు అందరు మెంటల్ పిచ్చిది అంటుంది, నేను చెప్తా అందరికి. మా మమ్మీ చూడు కట్ చేయి అందరిని అంట. ఓకే, సో నేను కార్నర్స్కి కొంచెం కాంటోరింగ్ ప్రోడక్ట్ కదా, ఏం కాదు, ఇదే మ్యాక్ది ఏమంటారు కొంచెం డార్కర్ షేడ్లో కన్సీలర్. ఇంకా అంతే. సో నేను దీన్ని ఇలాంటి ఒక బ్రష్తో బ్లెండ్ చేసేస్తున్నా.
నేను కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతున్నా. మా చెల్లి ఇప్పుడే స్నానం చేస్తుంది, ఎందుకంటే దాని తర్వాత అది రెడీ అవుతుంది. ఐమ్ జస్ట్ మేకింగ్ ష్యూర్ నేను రెడీ అయిపోతా ఫాస్ట్. కానీ సో బ్లష్కి నా దగ్గర యాక్చువల్లీ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర ఇట్లా పింక్ బ్లషెస్ నేనేం తేలేదు. సో నేను ఇంకా పౌడర్ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఈ ఎర్త్ రిథమ్ది చీక్ టింట్ ఉందన్నమాట. సో నేను ఇది యూజ్ చేస్తున్నా. సో ఇలా ఓకే. అండ్ నేను దీన్ని జస్ట్ ఫింగర్తో బ్లెండ్ చేసేస్తున్నా, ఒక టింట్ లాగా రావడానికి అంతే. నేను దీనిపైన మళ్ళీ బ్లష్ యాడ్ చేస్తా. ఓకే, సో మీకు ఈ పార్టీకి తెలుసు కదా, నా స్కిన్ చాలా ఏమంటారు డ్రై స్కిన్ అనమాట. సో నేను పౌడర్స్ చాలా తక్కువ వాడతా, పౌడర్స్ పైన అసలు రిలై అవ్వను. సో ఎప్పుడైనా నాది నేను యంగ్ ఉన్నప్పుడు అంటే లైక్ నా టీన్స్ అండ్ ఎర్లీ 20sలో నా స్కిన్ చాలా అంటే చాలా ఆయిలీ ఉండేది. మన ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో మాయిశ్చర్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే మనకి ఇప్పుడు హైలూరానిక్ యాసిడ్ అలాంటివి ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎక్స్ట్రీమ్లీ మాయిశ్చరైజ్డ్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ గెట్ ద రైట్ స్కిన్ కేర్ వన్స్ యూ స్టార్ట్ ఏజింగ్. సో నేను ఇలా లైట్గా పౌడర్ యాడ్ చేస్తున్నా సో దట్ నాకు ప్రోడక్ట్ మూవ్ అవ్వకుండా ఉంటుందండి. బ్లష్ దగ్గర యాడ్ చేయట్లే, రెస్ట్ ఆఫ్ ద ఫేస్కి యాడ్ చేస్తున్నా. అండ్ బ్లష్కి వచ్చేసి నా దగ్గర ఇలా కపుల్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నేను కొంచెం వార్మ్ కలర్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు వింటర్స్ కదా, కొంచెం వార్మ్ కలర్స్ బాగుంటాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఇట్. సో నేను ఇంతకుముందు కాంటూర్ ఏ బ్రష్ అయితే బ్లెండ్ చేసినో దాంట్లోంచి నా ఫేవరెట్ బ్రాంజర్ ఇది, బహామా మామా బ్రాంజర్ ఫ్రమ్ బామ్. మీరు చూడండి అసలు దీనికి ఒక డెంట్ పడిపోతుంది. సో ఇందులోంచి మంచిగా ప్రోడక్ట్ పిక్ చేసుకొని సో ఇలా చేసా కదా, నేను ఒక నార్మల్ పౌడర్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా అంటున్నాను అనమాట. జస్ట్ ఏంటి అంటే మన బ్రాంజర్ లైన్ మళ్ళీ మన పౌడర్ లైన్ ఇలా లైన్లు కనిపించకుండా అంతే. సో నేను హుడా బ్యూటీ వాళ్ళది రోజ్ గోల్డ్ రీమాస్టర్డ్ అన్న ఇది తీసుకుంటున్నా. అండ్ ఇలా ఒక ఫ్లాట్ బ్రష్ అండ్ ఇలాంటి బ్రష్ ఒకటి. దెన్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఒక వార్మ్ షేడ్ ఇలా పెడుతున్నా. జస్ట్ ఇలా క్రీజ్ కొంచెం డీపెన్ చేయడానికి ఈ కలర్ పెట్టట్లేదు నేను. ఓకే, దాని తర్వాత ఇందులో బ్లెస్డ్ అండ్ ఐ షాడో ఉంటుంది అనమాట. ఇది కొంచెం మంచి సాఫ్ట్ గోల్డ్ కలర్. అయితే నేను ఇలా చేతితోనే తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చేతితో హుడా బ్యూటీ ప్యాలెట్వి కలర్స్ మంచిగా వస్తాయి అనమాట ఐస్ పైకి, బ్రష్తో కన్నా చేతితో బాగా వస్తాయి. సో అవి యాడ్ చేసేస్తున్నా. కనిపిస్తుందా బ్యూటిఫుల్? నేను చాలా వర్స్ట్ యాంగిల్ పెట్టుకొని రెడీ అవుతున్నాను, నాకు కూడా అర్థమవుతుంది. బట్ ఓకే, ఇప్పుడు మచ్ బెటర్ కదా. సో యా, మీకు కనిపిస్తుందా ఇలా గోల్డ్ ఐ షాడో? సో యా, దట్స్ ఆల్. నేను ఇప్పుడు ఇలా దీని ఎడ్జెస్ బ్లెండ్ చేస్తున్నా, ఓవర్గా పెట్టట్లేదు, బికాస్ మెహందీ ఫంక్షనే కదా, వైట్ జస్ట్ ఓవర్గా చేయడం ఎందుకు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ పెడుతున్నా. ఇది సెఫోరా కాజల్, ఇది మా చెల్లిది. నా దగ్గర కాజల్ పెన్సిల్ లేదు. యా, సో మీకు నేను చెప్తున్నా కదా, నేను గోల్డ్ యూజ్ చేశా కదా, సో నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సరే సెట్ అయిపోతుంది అనమాట. ఇది నాట్ అ బిగ్ డీల్. సో యా, అప్పర్ లిడ్కి నేను యాక్చువల్గా నా లైనర్ మర్చిపోయినా.
బట్ నేను ప్రొక్యూర్ చేసా. బట్ స్టిల్ నేను ఏమనుకుంటున్నా అంటే మార్నింగ్ మా చెల్లికి పెట్టినట్టు ఇలా బ్లాక్ ఐ షాడో తీసుకొని ఇలా ఒక సన్న బ్రష్తో జస్ట్ ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా ఉంటుంది అంతే. Okay, so the eyes are done. ఓకే, ఐస్ అయిపోయినాయి. నెక్స్ట్ కమ్స్ ద లిప్స్. నేను లిప్స్కి ఏం వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు లిటరల్గా. రెడ్డా పింకా అని అనుకుంటున్నా. సో వింటర్స్ కదా, సో నైట్ కాబట్టి కొంచెం గ్లాసీ ఫినిష్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను మా చెల్లి దగ్గర ఫెంటీ బ్యూటీ లిప్స్టిక్ ఉందండి. నేను యాక్చువల్లీ పెట్టుకుందాం అనుకున్నా మేబులింది, బట్ దెన్ ఐ సడన్లీ రియలైజ్ మా చెల్లి దగ్గర ఫెంటీ బ్యూటీ రెడ్ లిప్స్టిక్ ఉంది. సో ఇది మీకు తెలుసు కదా, ఇది చాలా పాపులర్ రెడ్ అనమాట. సో లెట్స్ ట్రై. నేను మరీ అంత డార్క్గా కాకుండా లైట్గా పెడతా. ఓకే, ఇది మ్యాట్ ఫినిషే, కాకపోతే ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదని విన్నా. మరి oh, it's creamy, it's not transfer proof. Shit. So okay, the color is very beautiful. మీకు తెలుస్తుందా? సో బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఓకే, సో నా ఫేస్కి ఐబ్రోస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, బట్ నాకు లిటరల్గా నా ఐబ్రో బ్రష్ దొరకట్లేదు. మా చెల్లికి అది లాస్ట్కి పెట్టినా, ఎప్పుడు పెట్టినా నా ఇందులోనే చిన్నది ఉంటుంది అనమాట బ్రష్. సో దాంతో నేను పెడుతున్నా. అసలు ఇదైతే డెంట్ అయిపోయింది, ఇది ఎక్స్పైర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయినా సరే నేను ఇదే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీన్ని బీట్ చేసే ప్రోడక్ట్ ఇంతవరకు కనిపించలేదు. సో దట్ ఈస్ మై మేకప్, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేను ఆఫ్ చేసి హెయిర్ స్ట్రైటన్ చేసుకుంటా. హెయిర్ స్ట్రైటన్ చేసుకుని ఐల్ బి బ్యాక్. ఓకే, సో మీకు ఇప్పుడు కనిపిస్తుందా నా మేకప్ ఎలా ఉంది అని? సో ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఇంకొంచెం సెటిల్ అయ్యి ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఇంకా మస్కారా పెట్టుకోలేదు, నేను యూజువల్లీ మస్కారా మర్చిపోతా. ఎనీవేస్, సో నేను ఏం వేసుకుంటున్నా అంటే నేను ఇలా ఒక ఫ్లోరల్ లెహెంగా వేసుకుంటున్నాను అనమాట. ఇది మా చెల్లి నయా లుక్స్ అని ఒక యూట్యూబర్ ఉంటుంది, తెలుసు కదా మీకు, నవ్య దాచిపల్లి అని చెప్పేసి, తన దగ్గర చేయించుకుంది. సో నేను మా చెల్లి అవుట్ఫిట్ వేసుకుంటున్నా, ఎందుకంటే మా చెల్లి తీసుకెళ్ళిపోతుంది కదా. సో దానికన్నా ముందు నేను వేసుకుంటున్నా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఇలా ఉంది ఇది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా షైనీ బ్లౌజ్ ఉంది. ఇయర్ రింగ్స్ చూసారా నావి? ఇయర్ రింగ్స్ ఇవి మా చెల్లికి నేను త్యానీలో గిఫ్ట్ ఇచ్చినాయి. ఈ వీడియో చూసే లోపల మీరు మా చెల్లిది గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసుంటారు. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే అది కూడా చెక్అవుట్ చేయండి. సో యా, ఇలా ఇవి అన్కట్స్ అనమాట, అన్కట్స్ అండ్ ఎమరల్డ్స్. ఎంత బాగున్నాయి చూడండి. సో మేము స్టార్ట్ అయిపోయాము అండ్ యా, వి ఆర్ ఆల్మోస్ట్ హియర్. యాక్చువల్లీ వచ్చేసాము మేము. సో మేము ఫైనలీ వచ్చేసాము. సో వీళ్ళ ఇల్లు చాలా బాగుండే అనమాట. అయితే ఇది చాలా దూరం ఉంది, కానీ ఈ ఏరియాలో ఉన్న హౌసెస్ అన్నీ మంచిగా కట్టినారు అనమాట. లైక్ ఆ టౌన్షిప్ అంతా చాలా బాగుండే. అండ్ వీళ్ళకి డెకార్ చేసిన వాళ్ళు చాలా 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 బాగుండే. నాకైతే వీళ్ళ డెకార్ చాలా నచ్చింది. మార్నింగ్ పెళ్లి కూతురికి నేను వెళ్ళలేదు, బట్ స్టిల్ పెళ్లి కూతురు డెకార్ అట్లనే ఉండింది అనమాట. సో పెళ్లి కూతురు డెకార్ కూడా చాలా బాగుండే. అండ్ ఇది కూడా చాలా బాగుంది. మీరు చూసినంత క్యూట్గా ఉన్నాయో ఎలిఫెంట్స్. తను ఇక్కడ తర్వాత పోర్ట్రేట్ కూడా దిగింది అనమాట. సో ఆ జూమర్స్, ఆ లైటింగ్ అట్లా చాలా బాగుండే. ఇట్లా మంచి ఏమంటారు, ఇట్లా షూట్ స్టైల్ పిక్చర్స్ వచ్చినాయి అని అనిపించింది నాకు. నేను ఇంకా పిక్చర్స్ చూడలే, బట్ తీస్తుంటే మాత్రం నాకు అట్లా అనిపించింది అనమాట. లైక్ చాలా బాగా ఉండే డెకార్ అని చెప్పేసి. అండ్ నాకు మెహందీ కూడా అక్కడ చాలా బాగా పెట్టినారు అని అనిపించింది. అంటే మెహందీ పెట్టే వాళ్ళు కూడా చాలా బాగా పెట్టినారు అని అనిపించింది. అండ్ నేను కొన్ని అట్లా బ్యూటీ షాట్స్ తీసుకున్నా బ్రైడ్వి. నాకు నార్మల్గా అమ్మాయిలు కొంచెం రెడీ అయినా చాలా మంచిగా అనిపిస్తారు. అండ్ నేను నార్మల్గానే అప్రిషియేట్ చేయడం చాలా ఇష్టం అనమాట నాకు. ఇక్కడ తను అడుగుతున్నా ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగుంది, లైక్ ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు నిజంగా ఇట్లా
చాలా కలర్ఫుల్గా అనిపించింది అవుట్ఫిట్. మెహందీకి అలా కలర్ఫుల్ అవుట్ఫిట్స్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ మమ్మీ మెహందీ పెట్టించుకుంటుంది అండ్ ఇక్కడ నేను మెహందీ పెట్టించుకుంటున్నాను. నాకు నిజంగా మెహందీ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా పెట్టిండో అసలు, ఓపికగా పెట్టిండు, తొందరగా పెట్టకుండా కొంచెం ఆగి నీట్గా నాకు చెప్పినట్టు పెట్టిండు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది మెహందీ అయితే. అండ్ దాట్ ఈజ్ ఇట్. ఇది నా అవుట్ఫిట్ అనమాట. మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అది ఇంట్లో లైట్ అస్సలు బాగాలేకుండే మా ఇంట్లో, అందుకే అక్కడ సరిగ్గా కనిపించలేదు. బట్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు అవుట్ఫిట్ చాలా చాలా బాగుంది అని చెప్పేసి. నేను ఈ మెహందీ ఆర్టిస్ట్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను, ఎందుకంటే నాకు నిజంగా వీళ్ళ క్వాలిటీ ఆఫ్ మెహందీ కూడా మంచిగా అనిపించింది. నాకు మా చెల్లి పెళ్ళిలో కొంచెం మెహందీ క్వాలిటీ బాగాలేదని అనిపించింది కదా. సో ఇక్కడైతే మంచిగా అనిపించింది. అండ్ దీస్ ఆర్ అజ్ నేను, మా చెల్లి, మా మమ్మీ అండ్ మేము ఇలా మా డాడీకి పోజ్ ఇస్తున్నాం అనమాట చూపించడానికి. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. సో దట్ వాజ్ ఇట్ అండి, దట్ వాజ్ ద మెహందీ అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.